Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది మనకు సిటీ స్కాన్ రూమ్. అచ్చా అచ్చా. ఎప్పుడు పెట్టారు సార్ మనకి ఇక్కడ? దాదాపు 1 year పైన అవుతుంది. 1 year అవుతుందా? వావ్. లోపలికి వెళ్దామా సార్? లోపలికి వెళ్దాం. ఈ మన సిటీ టెక్నీషియన్ ఆన్సర్ గారు. హాయ్ సార్. హలో ఆన్సర్. నైస్ టు మీట్ యు. చెప్పండి మీ సిటీ స్కాన్ ప్రత్యేకతలు. ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్లీ ఇది 32 స్లైస్ అండి. ఫిలిప్స్ 32 స్లైస్. 32 స్లైస్ అండి. దీంట్లో అన్ని స్కాన్స్ అవుతాయండి. బ్రెయిన్స్ కానీ, యాంజియోస్ కానీ, ఎక్స్ట్రిమిటీస్, A to Z అబ్డోమెన్, A to Z డయాగ్నోస్ చేసుకోవచ్చు అండి. ఏవన్నీ స్పెషలైజ్ అంటే ఆర్టీఏ మైన్ యాక్సిడెంట్స్ అప్పుడు ఆయన హెమోరేజ్ కానీ జల్దీ తొందరగా ఫైండ్ అవుట్ అవుతాయి. ఎంఆర్ఐ కానీ కంపేర్ చేసుకుంటే సిటీ స్కాన్ తొందరగా ఫైండ్ అవుట్ అవుతుంది. ఇంకా స్పెషలైజ్ అంటే యాంజియోస్ చేసుకోవచ్చు అండి. దీంట్లో చేసుకోవచ్చు అండి. సిసిటీ అబ్డోమెన్ కానీ, బ్రెయిన్ యాంజియోస్, పెరిఫెరల్ యాంజియోస్, అబ్డోమెన్ యాంజియోస్, సిసిటీ అన్ని చేసుకోవచ్చు అండి. మన దగ్గర ఎప్పుడైనా చూసి చేశారా? చేయండి. యాంజియో చేశారా? సిసిటీ చేశాను అది. చేశారా? అబ్డోమెన్ చేసి కూడా చేశాను. అబ్డోమెన్ చేశాను. ఇంకా ఎస్టిమేట్ ఏం చేయలేదు. అబ్డామిన్ అంటే యూఎస్బి అంటారు, అదేంటి? అది అల్ట్రాసౌండ్ అండి. అల్ట్రాసౌండ్. దానికి దీనికి డిఫరెంట్ ఏంటి మనకు? అది అల్ట్రాసౌండ్. ఇది రేడియేషన్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. అబ్డోమెన్ నార్మల్ అల్ట్రాసౌండ్, అది ట్రాన్స్లేటర్ తో చేస్తారు. ఇది సిటీ స్కాన్ తో చేస్తుంటారు. ఇది స్లైసెస్ ఉంటాయండి. స్లైసెస్ డిఫరెంట్ 3 సైజ్, యాక్సియల్, సెజిటల్, కొరోనల్ 3 స్లైస్ చేసుకోవచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు మనం దీంట్లో ఆ స్లైసెస్ థిక్నెస్ తో. దీంట్లో మీరు చేసిన ఒక చూపించండి మాకు విజువల్ ఫుల్. ఒక్క నిమిషం అండి. ఇది చూసండి బ్రెయిన్ అండి. ఇది ఇప్పుడు చిన్నప్పుడు చదువుకుంటాం సార్, అడ్డకోత, నిలువుకోత అని. ఈ అడ్డకోత బ్రెయిన్ అండి. ఇది పేషెంట్ బ్రెయిన్ ప్రమిళ. డిఫరెంట్ లేయర్స్. ఇది నార్మల్ సిటీ బ్రెయిన్ అండి. ఇది పేషెంట్స్ లెఫ్ట్ సైడ్ వీక్నెస్ వచ్చింది ఇది, కానీ ఏం ఫైండింగ్స్ ఏం లేవండి. నార్మల్ ఉంది సిటీ బ్రెయిన్. అంటే డిఫరెంట్ లెవెల్స్ లో అడ్డకోత వస్తుంది. అవునవును. ఇది సిటీ బ్రెయిన్. ఇట్లా కోసారు. అవునవును. ఎప్పుడైనా మీ టెస్ట్లలో క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ అయిందా? క్యాన్సర్ ఫైండ్ అవుట్ అయితే మెసిటిటిస్ అని ఐడియా ఉంటుంది. మెటాస్టిటిస్ అని ఫైండ్ అవుట్ అవుతాయండి. చాలా అయింది. మనం ఈ నడుముకొని ఎక్స్రే తీస్తే ఇది అబ్డోమెన్ దాంట్లో క్యాన్సర్ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల నడుము బయటపడి చాలా పెద్ద పెద్ద సిస్ట్లు కూడా ఫైండ్ అవుట్ అవుతాయండి. పెద్ద మన అబ్డోమెన్ లో పెద్ద పెద్ద. దీంట్లో ఒకటి మాకు చూపించండి, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పక్కనే మీరు ఐడెంటిఫై చేసిన దాంట్లో. ఇది కంప్లీట్లీ అబ్డోమెన్ అండి. ఈ మొత్తం ఈ దేనికి సంబంధించింది? అది ఇది మొత్తం అబ్డోమెన్ 66 అంటారు. మొత్తం ఓకే. మొత్తం కడుపులో మొత్తం గడ్డలు ఉంటాయండి. చూడండి ఈ పేషెంట్ కు. అవి మాకు ఎట్లా తెలుస్తాయి? మీరు మా మార్కర్స్ చూపించండి. ఇది చూడండి సార్, ఇవన్నీ అన్ని గడ్డలండి ఇవి. ఇది చూసారా? ఇది మన డైలేటెడ్ అది మొత్తం. ఇది కూడా ఈ కిడ్నీ చూడండి. ఇది కిడ్నీ అండి. యాక్చువల్లీ ఇది ఎన్లార్జ్మెంట్ అయింది కిడ్నీ. అది నార్మల్, అది చిన్న ఉంటుంది. అది చాలా పెద్దగా అయిపోయింది. అది అట్లా ఎందుకు అవుతుంది? అంటే అబ్నార్మాలిటీ సార్, సరిగ్గా చూసి అబ్నార్మాలిటీ గ్రోత్ అండి అది మొత్తం. చూసారా? ఇదన్నీ కిడ్నీ సార్. ఓకే. ఇంకోటి వేరే కేసు ఒకటి స్పెయిన్ కి సంబంధించి కూడా. స్పైన్ కి సంబంధించి అవి కొద్దిగా చూసినాము. ఇప్పుడు ఎంఆర్ఐ కును మన సిటీ స్కాన్ కు డిఫరెంట్ ఏంటిది? అంటే యాక్చువల్లీ ఇది బోన్ కరెక్ట్ ఉండండి. దానికి స్పైన్ లో ఎంఆర్ఐ స్పైన్ మనం కరెక్ట్ చూడొచ్చు దాంట్లో. అది టిష్యూ, ఇది బోన్. బోన్ లో ప్రాబ్లమ్స్ సిటీ స్కాన్ లో బాగా వస్తాయి. బోన్ లో ప్రాబ్లమ్స్ కాకుండా పక్కన ఉన్న సాఫ్ట్ టిష్యూ లో ప్రాబ్లమ్స్ ఎంఆర్ఐ లో బాగా వస్తాయి. ఆ విషయం మాకు తెలియదు. ఇప్పుడు 2 డిఫరెంట్ టెక్నాలజీస్. ఇదేమో కంప్యూటర్ టోమోగ్రఫీ. సిటీ స్కాన్ అంటే కంప్యూటర్ టోమోగ్రఫీ. ఎక్స్రేస్ ని మనం మాడిఫై చేసి సిటీ స్కాన్ అంటే దాదాపు ఒక 100 ఎక్స్రేస్ కలిపితే ఒక సిటీ స్కాన్ వస్తుంది. డిఫరెంట్ లెవెల్స్ లో ఎక్స్రేస్ అది. ఇది కంప్యూటర్ టోమోగ్రఫీ. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అనే టెక్నాలజీ ఎంఆర్ఐ.
మ్యాగ్నెటిక్ రెసినెన్స్ ఇమేజింగ్. దాన్ని ఎందుకని మ్యాగ్నెట్ వాడతారు అంటే ప్రతి ఆర్బీసీ కణంలో కూడా హెచ్బి హీమోగ్లోబిన్ ఉంటుంది. ప్రతి హీమోగ్లోబిన్ లో కూడా ఐరన్ ఉంటుంది. సో ఐరన్ మ్యాగ్నెట్ కి అట్రాక్ట్ అవుతుంది, తెలిసింది. సో ఆ టెక్నాలజీతో మ్యాగ్నెటిక్ రెసినెన్స్ ఇమేజింగ్ అనే టెక్నాలజీ డెవలప్ చేశారు. అయితే ఈ మ్యాగ్నెటిక్ రెసినెన్స్ ఇమేజింగ్ లో మీకు సాఫ్ట్ టిష్యూ బాగా వస్తుంది, బోన్స్ ఏమో సిటీ స్కాన్ లో బాగా వస్తుంది. అంటే దేని ఇంపార్టెన్స్ దాందే. అంటే సిటీ స్కాన్ కి అంటే ఎంఆర్ఐ సుపీరియర్, ఎంఆర్ఐ కంటే సిటీ స్కాన్ సుపీరియర్ అనేది కాదు. సిటీ స్కాన్ లో రానివి కొన్ని ఎంఆర్ఐ లో వస్తాయి, ఎంఆర్ఐ లో రానివి కొన్ని సిటీ స్కాన్ లో వస్తాయి. అంటే మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. హిమోగ్లోబిన్ లో ఐరన్ వల్ల ఎంఆర్ఐ చేయడంలో మ్యాగ్నెటిక్ అట్రాక్ట్ అవుతుంది అని ఒక మంచి పాయింట్ చెప్పారు. అంటే అది నేను ఊరికి బేసిక్ లెవెల్ లో చెప్పిన, టెక్నాలజీ డిఫరెంట్. రెజొనెన్స్ దానికి డెఫినేషన్ ఉంటుంది, బట్ ఊరికే ఉరామారిగా చెప్పిన. సో సాఫ్ట్ టిష్యూ బ్రెయిన్ లో సాఫ్ట్ టిష్యూ. ఇది ఒక కేసు చూడండి సార్, ఇది ఆల్కహాలిక్ పేషెంట్. ఇది చూడండి ఫ్యాటీ లివర్ విత్ క్లోరిసిస్ పేషెంట్. ఇది గ్రేడ్ 4. ఇది అంటే ఆల్కహాలిక్ మొత్తం తాగి అట్లా అయిపోయింది. లివర్ మొత్తం డ్యామేజ్ అయిందండి. చూడండి లివర్ చాలా ఎక్కువ. నార్మల్ గా ఎలా ఉంటుంది అసలు? నార్మల్ నేను చూపెడతాను మీకు. ఇది చూడండి, ఇది చేస్తే విత్ ప్యాంక్రియాటిస్. ఇది చూడండి, ఇది చూసాను క్లాసిఫికేషన్ తో సహా చేసింది ప్యాంక్రియాస్ లో మొత్తం. ప్యాంక్రియాస్ లో కూడా చూడండి కాల్సిఫికేషన్ వచ్చేసి వైట్ ప్యాచెస్ వచ్చినాయి. ఇది ఫ్లూయిడ్. అదేంటి అసలు? అది ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ కు డ్యామేజ్ రెండే సార్. ఇది లివర్ ప్లస్ ప్యాంక్రియాస్ రెండే పోతాయి. అంటే క్రానిక్ ఆల్కహాల్, ఇది నార్మల్ కాదు, ఒక రేంజ్ అన్నట్టు. ఇక ఇది చూసారు సార్, నార్మల్ లివర్ చాలా పెద్దగా అయిపోయింది, ఆల్మోస్ట్ 5 kgs. యాక్చువల్ గా అబ్డామిన్ లో 3/4 లివర్ కవర్ చేసింది అక్కడ. అవును, అదే ఇంత ఉండదు సార్ యాక్చువల్లీ. ఇది ఇంత ఉంటుంది అది, కానీ ఇంత పెద్దగా అయిపోయింది. డ్యూటీ ఆల్కహాలిక్ అది. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నది ఏమి? ఇది ఈ స్టమక్ సార్. ఇది అది తిన్నది, అది విత్ గ్యాస్ ఫామ్ తో ఉన్నది, స్ప్లీన్. ఇప్పుడు దీంట్లో కిడ్నీ ఐడెంటిఫై అవుతుందా? అయితే సార్ ఇది చూడండి, నార్మల్ ఉంది, కిడ్నీ నార్మల్ ఉన్నది. కిడ్నీ నార్మల్. ఇందా మీరు కిడ్నీ ట్యూమర్ చూసారు, పెద్ద కిడ్నీ. అవునవును, ఇక్కడ చిన్న ఇంత ఉంటుంది సార్. అది అంత పెద్దగా ఉంది సార్. ఇది అక్కడ ఇది డిఫరెంట్ లెవెల్స్ సార్. ఇక్కడ కటింగ్, ఇక్కడ కటింగ్, ఇక్కడ కటింగ్, ఇక్కడ కటింగ్ అట్లా వస్తుంది. ఇక్కడ కటింగ్ లో కిడ్నీ వస్తుంది, ఇక్కడ కటింగ్ లో లివర్ వస్తుంది. కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ కొన్ని ఆర్గాన్స్ మారుతా ఉంటాయి కటింగ్ ని బట్టి. అదే ఇందాక స్లైసెస్ అంటున్నారు, అది స్లైస్ థిక్నెస్ ఉంటుంది. ఎంత థిక్నెస్ తీసుకుంటాం అనేది కూడా మనం డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు 32 స్లైసెస్ అనుకోండి, ఓ రకంగా వస్తుంది. 16 స్లైసెస్ అనుకోండి, తక్కువ స్లైసెస్ వస్తాయి. ఇప్పుడు ఇది లివర్ కాదు, చెస్ట్. ఇది కూడా అబ్నార్మల్ పేషెంట్. ఇది చెస్ట్. అంటే చెస్ట్ చూస్తే మనకు దీనికి ఏం కనబడుతుంది? ఇది సిస్ట్ సార్. ఇది కన్సల్టేషన్ అంటారు సార్. ఇది కన్సల్టేషన్ సార్. మొత్తం ఇది ఇన్ఫెక్షన్ అన్నట్టు. ఇన్ఫెక్షన్ అయింది మొత్తం. విత్ చెస్ట్ లా సిస్ట్ ఉంది అది ఇక్కడ. ఇది కన్సల్టేషన్, మళ్ళీ రిఫర్ టు అదర్ హాస్పిటల్. ఇది కూడా సిస్ట్ సార్. ఇది దేని వల్ల అయిందంటే ఇక్కడ నుంచి కటింగ్స్ చూడండి, దీన్ని చూడండి. ఇది కిందకు వచ్చే కొద్ది ఇలా కటింగ్ వస్తుంది. ఈ కట్ ఇక్కడ చూపిస్తుంది, మీకు అర్థమైందా? అవునవును. ఇది హారిజాంటల్ రెడ్ లైన్ చూసారా? రెడ్ లైన్ కటింగ్ ఇక్కడ వస్తుంది. ఇది కన్సల్టేషన్ మొత్తం ఇన్ఫెక్షన్ సార్. ఇది మొత్తం. ఇప్పుడు మీకు ఇది చూడాలనుకోండి, ఈ రెడ్ లైన్ ఇక్కడ లాగారనుకో, ఈ జోన్ వస్తుంది. యాజ్ సూన్ యాజ్ డయాగ్నోస్టిక్ అయితే ఇది సిటీ స్కాన్ బెస్ట్ వన్ సార్. మనకు రిపోర్టింగ్ కూడా, సిటీ రిపోర్టింగ్ కూడా 1 hour 1.5 hour లోపే వచ్చేస్తుంది కొద్దిగా. ఇప్పుడు ఇక్కడ ఐడెంటిఫై చేస్తారా, దీన్ని మీరు హైదరాబాద్ పంపిస్తారా? ఇక్కడ ఐడెంటిఫై చేసి వ్యాధిని బట్టి మన దగ్గర అవుతుంది లే కాదు అనేది కాదు. సిటీ స్కాన్ ఇక్కడ మనం తీశారు, మీ ఇక్కడ టెక్నీషియన్ ఐడెంటిఫై చేస్తారా? మళ్ళీ మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తారు. అయినా కూడా ఈ సిటీ ఇమేజెస్ మొత్తం రేడియాలజిస్ట్ కి పంపించి మనం ఈమెయిల్ చేసో లేకపోతే చేసేసి ఆ రిపోర్ట్లు మనకి ఇమీడియట్ గా 1 hour లో వచ్చేస్తాయి. మన ప్రిలిమినరీ రిపోర్ట్ మనకు తెలిసినా మళ్ళీ రేడియాలజిస్ట్ నేను అనేది అదే, మళ్ళీ రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి.
రేడియో తీసినప్పుడు ఈ ఫిల్మ్ వెళ్ళిపోతుంది, వీడియో వెళ్ళిపోతుంది. వీడియో వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ చూసేసి సెట్ చేసి రిపోర్ట్ తయారు చేసి పంపిస్తారు. మనకు మళ్ళీ ఇమెయిల్ చేస్తారు. ఒకసారి లోపలికి వెళ్దామండి. చూద్దాం సార్. హైడ్రోసిల్ హైడ్రోసిఫిలిస్ అంటే సిఎస్ఎఫ్ డైలేషన్ ఉంటాయి కదా సార్, ఇది మొత్తం వెంట్రికల్ సార్. మొత్తం వెంట్రికల్ డైలేషన్ అయిపోయింది. సిఎస్ఎఫ్ సప్లై అంటారు కదా సార్, ఇది దీనికి అది బాడీది బ్రెయిన్. హైడ్రోసిఫిలిస్ పేషెంట్ ఇది 20 years 20 years పేషెంట్. సిఎస్ఎఫ్ సప్లై అట్లా ఉంటుంది. చూడండి సార్ అండి, లోపలికి వెళ్దాం. ఇది పిచ్ సార్, ఇది టేబుల్, ఇది అప్ అండ్ డౌన్. పేషెంట్స్ లే డౌన్ అవుతారు ఇక్కడ. ఇది సిటీ బ్రెయిన్ కోసం సార్, ఇది స్పెషల్లీ సిటీ బ్రెయిన్. ఇక్కడ హెడ్ ఇక్కడ కంపల్సరీ పెట్టాలి. ఇది A to Z అన్ని స్కాన్స్ దీని మీద అవుతుంది సార్. అచ్చా. ఇది పిచ్ ఇన్ అండ్ అవుట్ అవుతుంది సార్. ఇది ఈ పేషెంట్కి మరి ఏమన్నా కప్పడానికి ఏమంటారా? లెడ్ అపరం ఉంటుంది సార్. సపోర్ట్ ఇంకా బ్రెయిన్ చేసినప్పుడు రేడియేషన్ ఎక్కువ వస్తుంది కదా సార్, ఇక్కడ వరకు లెడ్ అపరం ఆపరేట్ చేసుకుంటాం. అచ్చా అచ్చా అచ్చా. డిపెండ్ చిన్న బాబు ఉంటారు, చిన్న బాబు కూడా చేస్తారు కదా, అప్పుడు లెడ్ ఆపరేషన్ చేసి ఇంత బ్రెయిన్ మాత్రమే రేడియేషన్ వస్తుంది. నేనేమంటున్నా, ఈ పేషెంట్ ఇక్కడ దాకా వచ్చేస్తాను అంటే ఇప్పుడు తలకాయ ఎంత పోతుంది సార్, ఇంత పోతుంది. ఇది ట్యూబ్ సార్, ఇది ట్యూబ్ మీన్ ఇదే స్కాన్ అవుతుంది. స్లైస్ మొత్తం ఇక్కడనే డిపెండ్ అవుతుంది. ఇది మెల్లమెల్లగా ఇట్లా, ఇది బ్రెయిన్ సార్. ఎంత బ్రెయిన్, ఇది బ్రెయిన్ పొజిషన్, ఇది రేడియేషన్ లైట్. అంటే ఇక్కడ వరకు ఈ లైట్స్ మెయిన్ లైట్, ఇది మెయిన్. ఏ స్కాన్ చేసినా కూడా ఇది డిపెండ్ మీద, దీని మీద స్కాన్ అవుతుంది. ఇంత బ్రెయిన్ తీసుకున్నప్పుడు మరి ఇంత ఇప్పుడు చెస్ట్ ఇక్కడి నుంచి చెస్ట్ స్టార్ట్ అవుతుంది సార్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చెస్ట్ అంటే ఈ టేబుల్ ఇక్కడ వరకు పోతుంది సార్. ఈ చెస్ట్ వరకు పోతుంది. మళ్ళీ ఇది అబ్డోమన్ అంటే ఇక్కడ నుంచి అబ్డోమన్ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ అబ్డోమన్ కవర్ అవుతుంది. ఇది మొత్తం లైట్ మీద డిపెండ్ ఉంటుంది, లేజర్ లైట్ మీద. ఆటోమేటిక్ పోతుంది సార్. అది ఇది పిచ్ మిషన్ డిపెండ్ ఆన్ స్లైస్. అది తీసుకుని ఉంటుంది, స్లైస్ కట్ అవుతుంది, అదే తీసుకుంటుంది. కటింగ్ స్లైస్ అది. మళ్ళీ ఎక్స్ట్రీమిటీ అంటే మళ్ళీ పేషెంట్ ఇది ఇక్కడ వేరే ప్యాడ్ ఉంటాయి సార్, ఇది ఎక్స్ట్రా మళ్ళీ కాలు పోతాయి. మన ఆప్షన్ దాంట్లో ఉంటుంది, మన ఆప్షన్ మనం సెట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు రికార్డ్ చేసేటప్పుడు మీ సిస్టమ్లో అక్కడ చూస్తుంటారా? ఆటో స్పాట్లు వస్తుంది మీకు, ఏ పొజిషన్ ఏంటి అని స్పాట్లు వస్తుంది. ఈ స్లైస్ థికిన్స్ మొత్తం ఇది పిచ్ మెల్లమెల్ల లోపలికి వెళ్తుంది. ఇక్కడ ఆపరేటింగ్ ఒకరు ఉంటారా మరి? నేనే సార్ టెక్నీషియన్ మొత్తం చూస్తాను. ఇక్కడి నుంచి కూడా అక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు మనం. అక్కడికి కూర్చొని కూడా చేసుకోవచ్చు. రిమోట్ సార్. లేదు, రేడియేషన్ ఓన్లీ సపోర్టింగ్ మాత్రమే, తీసి ఇట్లా పెట్టే వరకు అంతే. మన అందరు బయటికి అది రేడియేషన్ కాదు సార్, అది మెడికల్. అది మన అది రేడియేషన్ కాదు, మ్యాగ్నెటిక్ సార్. మ్యాగ్నెటిక్ రిసోర్స్ ఇమేజ్ అది. నా రేడియేషన్ రాదు, ఇలా రేడియేషన్ వస్తుంది. పేషెంట్కి రేడియేషన్ వస్తుంది, అటెండర్ రేడియేషన్. పేషెంట్కి ఇచ్చిన డోస్ ఎక్కువ, పేషెంట్కి మా అటెండర్ డబల్ డోస్ అయిపోతుంది. దానివల్ల ఇక్కడ పేషెంట్ ఎవరు, పేషెంట్ తప్ప ఒక్కటే. అది సౌండ్ వల్ల భయపడతారు, ఆ సౌండ్ ఎక్కువ. అది మన హెడ్ ఫోన్ పెడతారు సార్, అది హెడ్ ఫోన్ పెట్టి ఇసి పెడతారు. దాంట్లో ఈ పేషెంట్కి ఎఫెక్ట్ పడేది ప్లస్ మన అటెండర్కి ఎఫెక్ట్ పడేది. ఇక్కడ పేషెంట్కి డోస్, ఇక్కడ అటెండర్కి డోస్, దానివల్ల ఎక్కువ ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you for watching video. Please share, like and subscribe.